కలియుగ మానవులారా, వినండి. ఒక చిన్న కథ చెప్తాను. పూర్వ యుగాల్లో రాక్షసులు భయంకరమైన రూపాలతో బయట ఉండేవారు. కాని ఈ కలియుగంలో రాక్షసుడు ఎక్కడో లేడు, మన ఆలోచనల్లోనే దాగి ఉన్నాడు. ఒక ఊరిలో ఒక వ్యక్తి ఉండేవాడు. అతనికి లోపల రెండు ఆలోచనలు ఎప్పుడూ యుద్ధం చేస్తూ ఉండేవి. ఒకటి మంచి, మరొకటి చెడు. దీనికి కారణం కలిపురుషుడి మాయ. ఆ మాయలో పడి మనం కామ, క్రోధ, లోభాలకు బానిసలై ప్రశాంతతను కోల్పోతున్నాం. మిత్రులారా, ఈ సత్యాన్ని మీకు నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ స్నేహితులకు షేర్ చేయండి మరియు లైక్ చేయడం మర్చిపోకండి. కానీ ఈ మాయాజాలం నుండి బయటపడటం చాలా సులభం. పూర్వ యుగాల్లో మోక్షం కోసం కఠినమైన తపస్సులు, యజ్ఞాలు చేయాల్సి వచ్చేది. కానీ మన కలియుగంలో కేవలం అమ్మా అన్నపూర్ణదేవి నామస్మరణ చేస్తే చాలు. ఆమె నామం ఒక కల్పవృక్షం లాంటిది. ఆ తల్లిని నమ్ముకుంటే మనకు 5 గొప్ప ప్రయోజనాలు కలుగుతాయి. 1. అక్షయ పాత్ర. ఇంట్లో అన్నపానాదులకు ఎన్నటికీ లోటు ఉండదు. 2. ప్రశాంతత. మనసులోని ఆందోళనలు తొలగిపోతాయి. 3. ఆరోగ్య భాగ్యం. మనం తినే ఆహారమే ఔషధంగా మారుతుంది. 4. జ్ఞానప్రాప్తి. బుద్ధి వికసించి సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి వస్తుంది. 5. కుటుంబ ఐకమత్యం. ఇంట్లో కలహాలు తగ్గి అన్యోన్యత పెరుగుతుంది. చూశారుగా మిత్రమా, మన అమ్మ అన్నపూర్ణమ్మ గొప్పతనం ఎంతటిదో. ఆమెను స్మరిస్తూ ఈ కలియుగ కష్టాల నుండి బయటపడదాం. సర్వం గౌరీశంకరార్పణం.